చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కిప్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మ, కృష్ణాష్టమి రాబోతోంది. ఆ రోజున ఇంట్లో అంటే ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చో వివరించండి. అంటే ఖచ్చితంగా కృష్ణాష్టమి చేయాలంటాం. చేయాలి కదా మరి. చిన్ని కన్నయ్య ఆయన దేవుడిగా భావించాం, మన ఇంట్లో పిల్లాడిగా భావిస్తుంటాం కదా. ఎస్, కృష్ణాష్టమి నాకు ఇష్టమైన పండుగ. సూపర్ అంటే సూపర్. మేమేం చేసేవాళ్ళని తెలిసిన, పూర్వము కృష్ణుడిని ఉయ్యాల, పెద్ద ఉయ్యాల వేసేసి పట్టు అంతా పరిచి కృష్ణుడిని పెట్టి ఉయ్యాలలు పాటలు పాడి అందరిని. ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత కూడా, ఇక్కడ తార్నాకకు వచ్చిన తర్వాత కూడా గత 30-40 ఏళ్ల నుంచి కృష్ణాష్టమి వేడుక అద్భుతంగా చేస్తాను. ఇంట్లోనామా? ఇంట్లోనే, మా ఇంట్లో చేస్తాం. కాలనీలో పార్కులో కూడా చెట్లకు ఉయ్యాలలేసి మైకులు పెట్టుకొని పాటలు పాడి 15 నిమిషాల పాట ఉంది. కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా ఆదివారము పూటను శ్రావణ మాసమున జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసమ్ము వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను 7 దాతుల తాజంపెను. అలాగా పెద్ద పాట 15-20 నిమిషాల పాట. మా అమ్మమ్మ పాడేది, మా అమ్మ పాడేది, నేను పాడాను. తర్వాత మా తరం వాళ్ళందరికీ చెప్పారు. ఇది వినాలి లేదంటే పాడాలమ్మా ఆ రోజున ఖచ్చితంగా? మా పాట పాడుకుంటూ ఉయ్యాలో వేసడం, లేదంటే త్యాగరాజ గానసభలో ఇంకో చోట పిల్లలందరికీ కృష్ణుడి వేషాలు వేసడం, రాధికల వేషాలు, గోపికల వేషాలు వేసడం, కృష్ణుడి వేషాలు వేసడం చేయించాం చాలా ఏళ్ళు. మళ్ళీ ఇక్కడ కాలనీలో మా ఇంట్లో కూడా 2 రోజులు చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఒకటి, వైదిక సాంప్రదాయం ఒకటి, 2 చేస్తారు. అంటే శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం రోజు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళమందరం మనం ఏదైనా పర్వాలేదు చేస్తుంటాం. కృష్ణాష్టమి, కృష్ణ అష్టమి రోజు మనం చేసేస్తాం. అష్టమి రోజు ఆ నక్షత్రం వస్తేనే చేస్తారు శ్రీ వైష్ణవ. హరే రామ్ హరే కృష్ణ వాళ్ళంతా ఆ నక్షత్రం ఉండాలి కంపల్సరీ. వాళ్ళు ఉంటేనే నక్షత్రం రోజే చేస్తారనమాట. అయితే ఏంటి, ఇప్పుడు మేము చాలా 45 ఏళ్ల నుంచి చేసేది ఏంటో తెలుసా? అబ్బో, నేను కూడా అమ్మవారు వేషం, గాగ్రా వేసేసుకొని, ఓణి వేసేసుకొని చక్కగా మంచిగా అమ్మవారు ఎవరిలా రెడీ అవుతున్నారు? యశోద అంటారు. లావ్ పర్సనాలిటీ కాబట్టి అందమైన అమ్మాయి అన్నారు కదా నన్ను. చిన్నపిల్లలంతా ఏమైపోవాలి, చిన్నపిల్లలందరికీ కృష్ణుడి వేషం వేస్తాం. అందమైన అమ్మాయిలను గోపికల వేషం వేస్తాం. బాబ్డ్ హెయిర్ ఉన్న వాళ్లకు కృష్ణుడి వేషం వేస్తాం. వేసి నెమలి పించాలు పెట్టేసి అందరం ఏ వయసులో ఉన్న వాళ్ళంతా కంపల్సరీ డ్రెస్, ఫ్యాన్సీ డ్రెస్తో రావాల్సిందే. అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కృష్ణుడి వేషమన్నా వేసుకోవచ్చు, గోపిక వేషమైనా వేసుకో, తల్లుల వేషమన్నా వేసుకోవచ్చు. అందరం ఉయ్యాలో చిన్న పిల్లలు కృష్ణుడిని పడుకోబెట్టి మంచిగా ఉయ్యాలో లూపిస్తాం. అందులో మా అందరి డ్రెస్సులో ఎవరైతే యాక్టివ్గా, ఎవరైతే అందంగా డెకరేషన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. తెలిసి ప్రతిసారి మీరే కొట్టేస్తున్నారు ప్రైజ్. లేదు, అమ్మాయిలు చాలా చక్కగా తయారై వస్తారు, పోటీలు పడి తయారై వస్తేస్తారు. ఒక్కొక్క రకంగా తయారు. ఆ రోజు ఇక్కడి నుంచి కింది గుమ్మం దాకా బాధాలను వేస్తాము. కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చాడు. అలా నేను చేసుకుంటూ ఎందుకింత ఇష్టంగా చేస్తాను, చాలా ఇష్టమేమో అనుకున్నాను. అదే నక్షత్రం రోజు నాకు మనమడు పుట్టాడు నాన్న. 2 years క్రితము వాడు మనమడు పుడితే, చిన్న పాపకి మనమడు పుట్టాడు. సేమ్ నక్షత్రంలో ఆ రోజు మా ఇంట్లో ఉయ్యాలలు కూడా ఊపినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు మా అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయని. అంటే వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసుకున్నారు, అత్తగారింట్లో. అయితే హైటెక్ సిటీలో చేసుకున్నారు. తార్నాక నువ్వు రానివ్వలేదు, నేను బాధపడతానని. నాకు అమ్మాయి బాధపడుతుంటే, పెయిన్స్ వస్తుంటే నేను ఏడుస్తానని నన్ను తీసుకెళ్ళలే. ఎంత ఆలోచించింది అని నన్ను ఇంట్లో కూర్చుని పెట్టేసి, నన్ను ఇంట్లో ఉంచి అక్కడ అన్నీ బాధపడుతున్నారంట, పెయిన్స్ వస్తున్నాయట, ఉమ్మినీరంతా పోయిందట. మేము ఇక్కడ ఉయ్యాలూపి మంచిగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాము. అన్ని పులిహోరలన్నీ 9 రకాలైన పులిహోరలు చేస్తాను. చేసి అందరికీ పులిహోరలు పెట్టేస్తాను.
దద్దోజనము, పులిహోర, స్వీట్లు అన్నీ పెట్టి పంచుకొని అందరం సాయంకాలం అవన్నీ తినేసి వెళ్ళిపోతారు. కానీ మన మనుమడు సేమ్ నక్షత్రం రోజు మరునాడు ఆ రాత్రి టైంలో పుట్టాడు, సేమ్ నక్షత్రంలో. అనుకున్న, కృష్ణ నువ్వు మా ఇంట్లో పుట్టావు నాన్న, ఇన్నేళ్ళు నేను ఎంతో ప్రేమగా చేశాను, అలాగా మనం ఏం చేసినా విశ్వం మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుందని నా అనుభవంగా చెప్తున్నాను. అయితే ఏంటంటే ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా భార్యాభర్తలకు భార్య ఉంటుంది, నేను మా ఆయనకు చేసిన, నా పిల్లలకు చేసిన అంటుంది కదా. ఎప్పుడైతే ఆ పదము నీవు ఉపయోగిస్తావో అందులో ఉండే పాపం నీకు అంటుకుంటుంది. మనం చేసే పనిలో పుణ్యము పాపము రెండూ ఉంటాయి. ఈ కృష్ణుడు నాకు ఇచ్చిన బాధ్యతలు చేస్తున్నాను అనుకొని చేస్తే ఆ పాపం నీకు అంటుకోదు. ఏ ముసలోళ్ళకు సేవ చేసినా, ఒక గుడి కడతాడు ఒక ఆయన, నేనే గుడి కట్టానని 100 మందికి 1000 మందికి 1,00,000 మంది చెప్పుకుంటాడు. ఆ గుడి కట్టేటప్పుడు పుణ్యము పాపము రెండూ ఉంటాయి ప్రతి దాంట్లో. కాబట్టి ఆ పాపం అంతా వీళ్ళకి వస్తుంది. గుడి ట్రస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను గుడి కట్టాను అన్న వాళ్ళకి వస్తుంది. అలా అనకూడదు, ఎప్పుడైనా అనకూడదు. అదే భగవద్గీతలో మనకు చెప్పింది, కృష్ణార్పణ మనాలి. మనం వండేటప్పుడు కూడా, అన్నం వండేటప్పుడు కూడా ఏవో బ్యాడ్గా థింక్ చేస్తూ వీళ్ళకి నేను చేసి పెట్టాలని అన్నీ నేనే చేయాలి. ఎందుకంటే ఫిజికల్గా బలహీనులమైనప్పుడు థాట్ ఫీలింగ్ కూడా మనకు తెలియకుండా కూడా మనకు వచ్చేస్తుంది. అంటే దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు దేవుడికి ఆరగింపు పెట్టి కృష్ణార్పణను తినమని అన్నారు. అందుకే ఆ దోషం తొలగిపోవడానికి. కాబట్టి మనం ఏం చేసినా ఈ భగవద్గీతలో కృష్ణార్పణం అని చేసినప్పుడు అది విశ్వం తీసేసుకొని పుణ్యం మాత్రమే నీకు వస్తుంది. చాలా గొప్ప సత్యం నాన్న అది. తర్వాత విశ్వ ప్రేమ మురళి వాయిస్తూ అందరినీ మైమరపించ చేశాడు. అంటే లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అందరిలో ఒక లయ ఉంటుంది. ఆ లయలో ఏమవుతుందంటే నిత్య జీవితంలో మన చక్రాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆయన ఎప్పుడైతే మురళిని వాయించాడో మనలో ప్రేమతత్వం ఉల్లుబికి వస్తుంది. అందుకే అందరూ కాంతలు ఆయన చుట్టూ పరిగెత్తుకుంటూ పోయారు. అన్ని 1000 మంది భార్యలు అని అంటారు. భార్యలు అని కాదు, అక్కడ ప్రేమించే వ్యక్తి చుట్టూ, మనం ప్రేమించినా మన చుట్టూ మనుషులు ఉంటారు నాన్న. అది ప్రేమకు సంబంధించినటువంటి అంశం. నువ్వు చిన్న పెద్ద వయసులో ఉన్నావా అని కాదు అక్కడ. కానీ మనకు చెప్పిన కథలు ఎలా ఉన్నాయంటే కన్నెపిల్లలు ఆయన చుట్టూ చేరారు అని. దట్ ఈజ్ రాంగ్. అయితే ఏంటంటే పశువులు, ఆవులు కూడా చేరాయి ఆయన దగ్గరికి, పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు. అవన్నీ కథల్లో ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే మనకు చూపించినటువంటి, దర్శనం కలిగించినటువంటి అంశాలు, దృశ్యమానంగా చూపించిన కొన్ని అంశాలు. కానీ ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాలిలో ఉండే తేమ ఆయన, గాలిలో ఉన్నటువంటి ప్రేమ ఆయన, విశ్వంలో ఉన్నటువంటి గ్రీనరీ కృష్ణుడు, ప్రతిదీ కృష్ణుడే. ఆయన చెప్పింది ఏంటిది, నీవుగా ఆలోచించి వేరే థాట్ నువ్వు చెయ్యకు. స్వీయ నిర్ణయ శక్తి. విశ్వం మొత్తం ఒకటి, చిన్న జీవుల దగ్గర నుంచి పెద్ద జీవుల దాకా. అంటే పులులు, సింహాలు, నెమళ్ళు, ఇవన్నీ కూడా వినాయకుడికి ఎలక ఎందుకు పెట్టారు? మనలాంటి వాళ్ళు ఆ చిన్న జీవిగా చూడొద్దని. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మిగతా జీవులకు మనకు అన్యోన్యత సంబంధం ఉంది. లా ఆఫ్ వన్నెస్. ఈ విశ్వం మొత్తం నేనున్నాను, మీలో ఉన్నది కూడా నేనే, చిన్న ఎనర్జీ, నేను పెద్ద ఎనర్జీ అని. విశ్వరూప సందర్శన చూపించినప్పుడు ఆయన చెబుతాడు, ఈ కొండలు నేను, ఈ గుట్టలు నేను, ఈ సముద్రాలు నేను, ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలిని నేను, ప్రతిదీ నేనని విశ్వం మొత్తం చూపించినప్పుడు మనం అనుకుంటాం, అబ్బో ఇంతనా, కోపం నేనే అంటాడు, ప్రేమ నేనే అంటాడు, జ్ఞానం నేనే అంటాడు, విషం నేనే అంటాడు, పాము నేనే అంటాడు, ప్రతిదానిలో నేనున్నాను అన్నప్పుడు విశ్వము అంటే విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి గాలి అంటే విశ్వం విష్ణు సృష్టస్కారో భూత భవ్య ప్రభు భూతకురు భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. అలా విశ్వవ్యాప్తమైనటువంటి మన కృష్ణ ప్రేమలో మనం కూడా తరిద్దాము, ఆనందిద్దాం. ఉట్టికొట్టే ఫంక్షన్ ఉంది, అప్పుడేం చేస్తారు, జోక్స్ చెప్తూ పోతుంటారు, అది కొడుతుంది. కులాలు మతాలు ఏవీ లేకుండా అందరము ఒకటే అయ్యి చేస్తాము. కాబట్టి కృష్ణాష్టమి అనేది అందరము ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ. దాంట్లో శొంఠి చక్కెర కంపల్సరీ తింటారు ఆ రోజు, అదొక ప్రసాదం. ఎందుకంటే అప్పుడంతా వర్షాలు పడుతూ పోతుంటుంది, మన మణిపూర చక్రం ఏదైతే క్లోజ్ అయిపోతుందో, చల్లదనానికి వాతతత్వం పెరుగుతుందో, శొంఠి చక్కెర వేసుకున్నప్పుడు అగ్నితత్వం మనలో పెరిగి
ప్రేమతత్వానికి, ధ్యానతత్వానికి, ధైర్యతత్వానికి మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. జీర్ణశక్తి తరిగిపోకుండా బాగవుతుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా శొంఠి పొడిలో చక్కెర వేసుకొని దేవుడికి ఆరగింపు పెట్టండి, మీరు తినండి. ఆ రోజు వెన్న కూడా తింటాము, వెన్న దొంగ అని. ఆ వెన్న అంటే సుకుమారంగా ఉంటుంది. అంటే అన్నిటికంటే సుకుమారంగా ఉండేది వెన్న. వెన్నలాగా మాట్లాడాలి, వెన్నలాగా ప్రేమించాలి అని దాని అంతరార్థం. అమ్మ, సాధారణంగా ఇప్పుడు చాలామంది ప్రతినిత్యము చేసే ఆరాధనలకి ప్రత్యేకించి పువ్వులు కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి వాకింగ్కి వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో కానివ్వండి, మార్నింగే కానివ్వండి, ఒక కవర్ పుచ్చుకొని పోయి ఆ పక్కన ఎక్కడ కనిపిస్తే అక్కడ, అది ఇంటి ముందర కావచ్చు, పక్కింటి వాళ్ళ ఇంట్లో కావచ్చు, అడగకుండానే తెంపుకొని వచ్చి వాటితో పూజ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా మనం ఆ వస్తువు ఎవరిదైతో వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా తీసుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా దొంగతనం చేసినట్టుగానే భావిస్తాము. మరి ఈ దొంగిలించి తెచ్చిన పూలతో పూజ చేస్తే అది పనికి వస్తుందంటారా? పూజ అది ఏమైనా దోషంగా మారుతుందంటారా? ఇది చాలా సత్యమైన ప్రశ్న. రోజు నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటిది. నాకేంటంటే చెట్టు ఇంటి ముందు ఉండాలి, చక్కటి పువ్వులతో నిండి ఉండాలి. ఆ పువ్వులను నేను చూసి ఆనందించాలి. నేను ఒక్కదాన్నే కాదు, కాలనీలో నడుస్తూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ పువ్వులను చూసి ఎంజాయ్ చేయాలి అనేది. ఈ విశ్వనియమం ప్రకారము 7 కలర్స్ ఉన్నటువంటి పువ్వులు ఈ విశ్వంలో ఉన్నాయి. ఆ 7 కలర్స్ మన కళ్ళతో చూడకపోతేనే కళ్ళ జబ్బులు వచ్చి గుడ్డివాళ్ళు అవుతారు పసిపిల్లలు. ఈ చిన్న వయసులో ఆ 7 కలర్స్ను వాళ్ళకు ఒరిజినల్ చూపించకపోవడం మూలం ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద రంగురంగుల బొమ్మలు వేస్తే నేను అనుకున్న ఫ్యూచర్లో వాళ్ళకి ఆకులు ఉండవు, పువ్వులు ఉండవు, అవి చూసి అనుకుంటా. బొమ్మలు చూసి ఆ నెమలులు, నెమళ్ళు, అమ్మాయిలు, ఆ ఊరి వాతావరణము అవన్నీ పల్లెటూరి వాతావరణము, తర్వాత పువ్వులు, సీతాకొక చిలుకలు అన్నీ మాయమైపోతాయి. ఇండ్లే సరిపోవు కదా పాపం. ఇంకేముంటాయి? గొబ్బెమ్మలు కూడా టీవీలో, సెల్ ఫోన్లో చూస్తున్నాము, ముగ్గులు కూడా. ఇక తర్వాత తరంలో పక్షులు అవి కూడా అంతరించిపోయి అలా అయిపోతాయేమో అనిపి. కానీ 7 కలర్స్ మనం చూడాలి. చూడకపోతేనే కంటి జబ్బులు కలుగుతాయి. కాబట్టి ఇంటి ముందు పెట్టినటువంటి చెట్టుకున్న పూలు మా ఇంట్లో కూడా ఒక్క పువ్వు ఉండదు. యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ చేస్తూ బోలెడు పువ్వులు, రకరకాల పువ్వులను చూస్తాను. రకరకాలైనటువంటి పువ్వులు, రకరకాలైన చెట్లు. ఇట్లా మగవాళ్ళు వచ్చి బరబర తెంపుకొని పోతుంటారు పువ్వులు, బ్యాగులు మోసుకొని పోతుంటారు. ఆ పువ్వులు, ఆకులు అన్నీ. నేను ఒక వినాయక చవితి నాడు మాత్రం పత్రి తెంపుకుంటాను. అన్ని రకాలైన అడిగి తెంపుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక చెట్టు పెద్దది అయిపోయింది నాన్న, చెట్టు పెద్దది అయిపోయినాక బరబర కట్ చేస్తున్నావు, అది ఏడుస్తుంది. అది ఆకులన్నీ వచ్చి అంత పెద్ద చెట్టు కావడానికి ఎన్ని సంవత్సరాలు తన శక్తిని వినియోగించి, ఇప్పుడు మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసామని పెద్ద గొప్పలు చెప్తున్నామే, మరి ఆ చెట్టు పెంచి పెద్ద అయ్యడానికి దానికి ఎంత ఎనర్జీ, ఎంత ఎరువేయాలి, ఎంత చేయాలి, అంత ఎనర్జీని తను స్వీకరించి తను కాయలుగా పువ్వులుగా విస్తరించి అంత పెద్ద చెట్టు రావడానికి చెట్టు తను ఎంత తపన పడి ఉంటుంది. ఒక్క కొమ్మను కోస్తే అది కన్నీళ్లు కారుస్తుంది తెలుసా? ఒక్క కొమ్మను కట్ చేస్తే కన్నీళ్లు కారుస్తుంది చెట్టు. ఒక పువ్వును తెంపుకుంటే ఏడుస్తుంది చెట్టు తెలుసా? చెట్లు నాతో మాట్లాడతాయి, చెప్పుకుంటాయి నాతో, అమ్మా మేము బాధపడ్డామని. వాటిని చూడగానే టపటప నీళ్లు వస్తాయి చెట్టును ఎవరైనా కట్ చేసి పొంగని ఇట్లా నేను చూడగానే నీళ్లు గారుతాయి. అవి నాకు చెప్పుకొని ఏడుస్తాయి. అది మీ భావన అమ్మ? భావన కాదు, వాస్తవంగా చూస్తానే బంగారు. ఉస్మానియా యూనివర్సిటీలో నేను పువ్వులు తెంపుకొని ఇట్లా పోతుంటే ఆ చెట్టుని ఇలా చూస్తుంటాను. కొంతమందికి నాకు చెప్పడం చాలా ఇష్టం కదా, కనపడ్డోళ్ళందరికీ చెప్తాను, అయినా పూలు తెంపకండి, మీరు మాలి అవుతారే కానీ మీరు ఒరిజినల్ వాళ్ళు కారు. వాళ్ళ ఇంట్లో పని వాళ్ళుగా పూలు తెంపి పూలు పెడుతున్నారు, పుణ్యం వాళ్ళకే వస్తుంది, నువ్వు మాలి అవుతావు. నువ్వు పనోడివే, దేవుడికి పూలు పెట్టినా నువ్వు వాళ్ళ ఇంట్లో పనోడివి అంతే, కోసి తెచ్చావు, కానీ మాలి అతనే, పుణ్యం అతనికే వస్తుంది. అట్లా గుడిలోని చెట్టు పువ్వులు తెంపొద్దు అని కూడా శాస్త్రం ఉంది. గుడిలోని పువ్వులు తెంపి గుడిలో దేవునికి పెట్టకూడదు, అదొక శాస్త్రం. గుడిలో ఉన్నది దేవుడికి సొత్తు కదా, దేవుడి సొత్తు కదా, అది దేవుడికి సొమ్ము నువ్వు తీసుకొని ఆయనకు పెట్టుడింది. మీ ఇంట్లో అన్నం తీసుకొని పోయి అకాల దేవుడికి ఆరోగ్యం పెట్టుకున్నట్టు నువ్వు కష్టపడి వంట చేస్తే
మనము హోమం చేసేవాళ్ళు కూడా అంతే. హోమద్రవ్యాలన్నీ తెచ్చుకొని మనం చేస్తే వచ్చి ధనాధన మన మహిళలు ఇంకెవరో వచ్చి పెద్ద కూర్చున్నట్టుగా నటించి వాళ్ళు కూడా హోమంలో వేసేసి ఓ అని పూజలు చేసేసి భక్తితో దండాలు పెట్టి మరీ వెళ్తుంటారు. కానీ హోమద్రవ్యాలు తెచ్చిన వాళ్ళు ఎవరు, కష్టపడ్డది ఎవరు, అక్కడ అక్కడంతా ఊడ్చి తుడిచింది ఎవరు, ఎవరి సంకల్పం చేసుకున్నారు, పుణ్యం వాళ్ళకే చెందుతుంది. మనం ఆర్భాటం చేసినంత మాత్రాన ఈ ఈ ఈ దృష్టితో ఓ దేవుడికి ఒక పూలు వేయడం కానీ, ఆకులు వేయడం కానీ, ఆరగింపు పెట్టడం కానీ, ఇదంతా ఎవరికి వాళ్ళు స్వయంగా చేస్తే ఆ ఎనర్జీ వీళ్ళకి వస్తుంది తప్ప, ఎవరింట్లో చెయ్యి పెట్టి పువ్వు తెంపాలన్నా ఆ ఇంటి ఓనర్కి కూడా ఆ చెట్టు బాధపడుతుంది. అలా పువ్వులు తెంపని పరిస్థితుల్లో పువ్వు రాలి పడిపోతుంది. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం అని అంటారు. అంటే పువ్వు ఎలా రాలి కింద పడుతుందో మనం అలా చనిపోవాలని పువ్వు మనకు గుర్తు చెప్తుంది. అంటే అంత సునాయాసంగా చనిపోవాలని అందరూ చదువుకుంటారు. మరి అలాంటప్పుడు పువ్వును కసితో నువ్వు తెంపినప్పుడు అది ఎంత బాధపడుతుంది. అది నీవు స్వయంగా చేసి ఇది భక్తి కోసం నా ఇంట్లో చెట్టును పెంచాను, మా ఇంట్లో పూజకి నీ పువ్వులు కావాలని పెంచుతున్నానే భావనతో నువ్వు చేస్తే ఆ పుణ్యం నీకు వస్తుంది తప్ప, ఏదైతే సంకల్పం చేసుకొని చెట్టు పెట్టినారో ఆ సంకల్పమే ఆ చెట్టు చేస్తుంది, వేరేది చెయ్యదు. ఓకే, మాకు డెకరేషన్ కోసం పెట్టాము ఇంటి ముందు ఈ చెట్టు, అందరూ పువ్వులు చూసి ఆనందించాలి, అది సంకల్పం. ఆ చెట్టు పువ్వులు తెంపితే నీకు పాపం వస్తుంది, పుణ్యం అనేదే రాదు. అలాంటప్పుడే ఇలాంటి పాపాలన్నీ చేసిన వాళ్లకు పాపం పోవడానికే వ్రతము అని పెట్టారు. వరలక్ష్మి పూజ అని పెట్టారు. వరలక్ష్మి పూజలో 9 పోగులు చేసి 9 ముళ్ళు వేయడము. అంటే మనకు తెలిసి తెలియక రోడ్డు మీద పోతుంటే ఎన్నో జీవులను చంపుతాము, తెలిసి తెలియక ఒకళ్ళని ఎన్నో మాటలు అంటుంటాము, తెలిసి తెలియక ఇలా డబ్బులు పెడితే 10 రూపాయలు వస్తే పువ్వులు ఖర్చు అవుతుందని, ఫ్రీగా వస్తుందని, ఫ్రీగా వస్తున్న పూలు దేవుడి మీద వేస్తాము. నీవు ఖర్చు పెట్టిందే నీకు పుణ్యం వస్తుంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టింది నీకు పుణ్యము రాదు. సత్యం ఇదే. ఇప్పుడు ఆ పోగులతో చేసి 9 ముళ్ళు వేస్తే ఇలాంటి అదృఢ కర్మ మనం రోజు నిత్య జీవితంలో చేసే పాపాలన్నీ పోయేటందుకే 9 తోరాల పూరణాన్ని 9 ముళ్ళు వేసి చేతికి కట్టుకుంటాం. అది మనం అదృఢ కర్మ. ఇవన్నీ అదృఢ కర్మలు, ఇవన్నీ పాపాలే. ఈ పాపాలన్నీ పోయేటందుకే తోరం కట్టుకొని వరలక్ష్మి పూజ చేస్తాం. చిన్న చిన్న పాపాలు ప్రతి సంవత్సరం, ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇంత పాపం చేసామమ్మా తొలగిపోవాలి. లిస్ట్ రాస్తే 360 పేజీలు అవుతుంది బాబు. అంతే, అదేదో సినిమాలు ఇట్లా ఓపెన్ చేస్తే అంత దూరం వెళ్ళిపోద్ది చూడండి లిస్ట్. అట్లా పాపాలు ఉంటాయి మనం చేసేవి. అంటే తెలియకుండా ఒకళ్ళని ర్యాష్గా మాటలు అంటాం. అవును, చేసుకున్న భార్యనే ఎంతో మనసు కష్టపడే మాటలు అంటారు మగాళ్ళు. చాలా మనసు నొచ్చుకుంటుంది. కంట కన్నీరొలకిన తొలగిపోవురా సిరులు. ఏ ఇంట్లో ఆడపిల్ల అంటే భార్య కానీ కూతురు కానీ తల్లి కానీ కంట నీళ్లు పెడితే వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు, అలక్ష్మి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పనికి పోయినా వాళ్ళకి పని జరగదు నాన్న. ఇదే శాస్త్రం మనకు చెప్పింది. ఇందులో చాలా సత్యం ఉంది, చాలా సత్యం ఉంది. భార్యని హింసించే వాళ్లకు ఉద్యోగం ఉండదు మగాడికి. వాడు ఏ పని చేసినా సక్సెస్ కాదు. ఎప్పుడు పెళ్ళాన్ని నా మనిషి అని ఎప్పుడైతే ప్రేమించుకుంటూ పోతాడో అప్పుడే సక్సెస్ఫుల్ రిజల్ట్ ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అభివృద్ధి చెందదు. అభివృద్ధి ఎందుకు చెందలేదు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కష్టపెట్టింటాడు, ఈయన వాళ్ళ పెళ్ళాన్ని కష్టపెడతాడు, రేపొద్దున వీళ్ళ పిల్లల మగుళ్ళు వాళ్ళని కష్టపెడతారు. అలా తరతరాలుగా వీళ్ళు ఎంతైతే బాధ పెట్టారో, వీళ్ళైతే ఎంత పుణ్యం చేశారో ఈ విశ్వం అంతా 8 ఆకారంలో పైకి పోయి కిందికి వస్తుంది. మీరు చేసిందే మీకు అందుతుంది, వేరే వాళ్ళది అందదు. అదే సత్యం. ఎవరు పూలు కోసుకుంటారో మీ పూలు మీరు కోసుకుంటారో, మీరు చెట్లు పెట్టుకుంటారో, మాటలు అంటారో మీ ఇష్టం. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి